మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న వేళ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈవోలతో ఇవాళ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతేడాది శివరాత్రి ఏర్పాట్ల అనుభవాల ఆధారంగా సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ప్రధానంగా క్యూ లైన్లు, మేనేజ్మెంట్, తాగునీరు వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుత్ దీపాల ఏర్పాట్లు, చలవ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారుల నుంచి మంత్రి కొండా సురేఖ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక పండుగ నేపథ్యంలో శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని, జిల్లా యంత్రాంగం సహాయక సహకారాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇక ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాల్లోని ప్రధాన క్యూలలో స్థానిక ఆంగ్ల భాషలో సూచీ బోర్డులను ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన